అధిక దిగుబడిని అందించేందుకు మేము కొన్ని సూచనలు చెప్తాను, తప్పకుండా పాటించండి, మంచి జరుగుతుంది. మట్టి తేమ నియంత్రణ. కంది పంట సాగులో తేమ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పూత దశలో మట్టి తడి స్థాయిని పర్యవేక్షించాలి. అవసరమైనప్పుడు స్ప్రింక్లర్లు లేదా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తేమను అందించాలి. పొరలుగా నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలి. నీటి నిల్వ వల్ల తెగుళ్లు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. పూత మరియు కాయల రక్షణకు పురుగుల నివారణ. తీగ తేళ్లు, ఎర్రతల్లి పురుగు వంటి పురుగులు పూత మరియు పిందెను నష్టాన్ని కలిగిస్తాయి. వీటిని నియంత్రించడానికి వేప నూనె పిచికారీ చేయడం లేదా సమర్థమైన పురుగుల మందు వాడడం చాలా అవసరం. అంటే ఉదాహరణకి వేప నూనె పిచికారీ చేయడం పూత దశలో సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే పురుగు మందులు తక్కువ మోతాదులో పూత పైన వేసి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎక్కువ వాడకూడదు. పురుగు మందులు అనేవి తక్కువ మోతాదులో వాడండి. ఇక పుష్టికర ఎరువుల వాడకం. మొక్కకు అవసరమైన పోషకాలు అందించడం పూత మరియు కాయల దశలో చాలా ముఖ్యం. కంది పంటకు నత్రజని అంటే యూరియా, భాస్వరం, తర్వాత పొటాష్ అవసరమైన సమతుల్య మోతాదులో మాత్రమే వాడాలి. ఇక జింక్ మరియు బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను నిపుణుల సూచనల మేరకు ద్రావణంగా పిచికారీ చేస్తే చాలా మంచిది. ఇక తెగుళ్ళ నియంత్రణ విషయంలో వచ్చేసరికి కంది పంటలో పూత దశలో వేరుశెల తెగులు, ఆకుమచ్చ తెగులు వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నివారణకు కార్బండిజం లేదా మాంకో జబ్బు వంటి 2 లేదా 3 గ్రాముల మోతాదులో లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఇక సేంద్రియ మార్గాలు అనుసరించాలంటే ట్రైకోడెర్మా విరిడే అంటే సేంద్రియ ఫంగస్ నివారణ వాడాలి. అలాగే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఎడారి గాలి లేదా తీవ్రమైన వర్షాలకు పూత నష్టాన్ని ఎక్కువగా చూడొచ్చు. మనం చేపట్టి వాతావరణ సమాచారాన్ని అనుసరించి పంట సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అవసరమైన రక్షణ నెట్ షీడ్లు ఆడితే చాలా మంచిది. ముఖ్యంగా పంట జాగ్రత్తలు తీసుకోవడంలో రైతు కొన్ని నియమాలు పాటించాలి. పంటను రోజు పర్యవేక్షిస్తూ ఉండాలి. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే విలువైన నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం, స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని కలిసి వారి సలహాలు, సూచనలు పాటించడం చాలా అవసరం. కంది పంటలో మంచి పూత, పిందె విపరీతంగా కాసినప్పుడు సరైన వ్యవసాయ సాంకేతిక పద్ధతులు పాటిస్తే దిగుబడి అధికంగా వస్తుంది. అంతేకాదు సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా రైతులు ఆర్థికంగా లాభాల పంటను అందుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే